హలో, నేను మీ శేషరావు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా గారు కానీ లేదా కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి పెద్దలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కానీ వీళ్ళందరూ చెప్తుంది ఏంటంటే నక్సలిజం లేదంటే మావోయిజం లేనటువంటి దేశంగా భారతదేశం 2024 కల్లా ఉండబోతుంది. తీవ్రవాదం అనేది అసలు కనిపించకూడదు అనేది వాళ్ళ లక్ష్యం. దాంట్లో భాగంగా ఛత్తీస్గఢ్ కేంద్రంగా చేసుకొని జరుగుతున్నటువంటి ఎన్కౌంటర్లు జస్ట్ 2 వారాల క్రితమే భారీ ఎన్కౌంటర్ జరిగింది. దాంట్లో 23 మంది మావోయిస్టులు హతమయ్యారు. ఇప్పుడు మళ్ళా ఒక 31 మంది నక్సలైట్లని మావోయిస్టులని అక్కడ ఉండేటువంటి భద్రతా దళాలు కాల్చి చంపాయి. సో దీంతో తీవ్రవాదం అనేది ఉండదు అనేది చెప్తూ ఉంది కేంద్ర ప్రభుత్వం. తీవ్రవాదం మీద ఒక యుద్ధాన్ని ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. అడవుల్లో ఉండేటువంటి అన్నల మీద రాజ్యహింస పెరిగిపోతుందని చెప్పి డాక్టర్ హరగోపాల్ గారు లాంటి వాళ్ళు చెప్తూ ఉన్నారు. దేశంలో రాజ్యహింస పెరిగిపోతుందని చెప్పి ఇటీవలనే 2 రోజుల క్రితం జరిగినటువంటి ఒక సమావేశంలో కూడా ఆయన చెప్పారు. గతంలో జరిగినటువంటి ఎన్కౌంటర్ గురించి 2 వారాల గురించి ఎన్కౌంటర్ గురించి బహుశా ఆయన మాట్లాడి ఉండొచ్చు, రాజ్యహింస గురించి. ఇప్పుడు మళ్ళా తాజాగా 31 మంది నక్సల్స్ని కాల్చి ఎన్కౌంటర్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి భద్రతా దళాలు ఎన్ని ఎన్కౌంటర్లు జరిగితే అంత ఫోర్స్ఫుల్గా కేంద్ర ప్రభుత్వం తీవ్రవాదాన్ని మేము అణిచివేస్తున్నాం, తీవ్రవాదం రహిత భారతదేశంగా దీన్ని ఏర్పాటు చేయబోతున్నాం. 2026 అనేది టార్గెట్కి పెట్టుకున్నారు. 2026 నాటికి మావోయిస్ట్ లేదా నక్సలైట్ అనేటువంటి పదవే వినిపించకుండా చేస్తామని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. దాంట్లో భాగంగా జరిగినటువంటి ఎన్కౌంటర్, దానికి సంబంధించి పేపర్లో మెయిన్ న్యూస్గా వచ్చింది. అడవిలో నెత్తుటేర్లు ఏంటి? ఛత్తీస్గఢ్లో ఎన్కౌంటరు, 31 మంది నక్సల్స్ మృతి, వారిలో 11 మంది మహిళలు. వాళ్ళు ప్యాక్ చేసి ఉన్నారు, ఫోటోలు కూడా పెట్టున్నారు. వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నటువంటి గన్స్ కూడా మనకు కనిపిస్తున్నాయి. 2026 మార్చి 31 నాటికి నక్సల్స్ అన్ని తుడిచిపెడతాం. ఇకపై నక్సల్స్ దాడిలో ఏ ఒక్క పౌరుడి ప్రాణాలు పోకూడదు. ఛత్తీస్గఢ్లో 2 జవాన్ల మృతి బాధాకరం. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. ఈ ఎన్కౌంటర్ జరిగిన తర్వాత ఆయన రియాక్షన్ అది. సో ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 31 మంది నక్సల్స్ మృతి, వారిలో 11 మంది మహిళలు. మృతుల్లో పలువురు అగ్రనేతలు ఉన్నట్లు సందేహాలు. తెలుగువారు భాస్కర్, ప్రకాష్ కూడా ఉన్నట్టు ప్రచారం. 2 జవాన్ల మృతి, మరో 2 జవాన్లకు గాయాలు. ఛత్తీస్గఢ్లోని బీజాపూర్ అడవుల్లో కాల్పులు జరిగాయి. ఇంద్రావతి జాతీయ పార్కులో 3 రాష్ట్రాల నక్సల్స్ సమావేశం. చుట్టుముట్టిన 650 మంది జవాన్లు. గంటల పాటు కాల్పులు, నక్సల్స్కు భారీ నష్టం. 2 నెలల్లో 81 మంది హతం. సో ఇంద్రావతి జాతీయ పార్కులో 3 రాష్ట్రాలకు సంబంధించినటువంటి నక్సలైట్లు సమావేశం జరిగింది. బహుశా ఏ రాష్ట్రాలు? ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒరిస్సా అయి ఉంటుంది. వాళ్ళు ఛత్తీస్గఢ్ అక్కడ బీజాపూర్లో ఇంద్రావతి జాతీయ పార్కులో సమావేశం అయ్యారు. అది తెలుసుకున్నటువంటి భద్రతా దళాలు చుట్టుముట్టాయి. 650 మంది చుట్టుముట్టి భారీగా కాల్పులు జరిపి 31 మందిని హతం చేశారు. ఇక ఛత్తీస్గఢ్ అడవుల్లో మరోమారు తుపాకీ గర్జించింది. పోలీసులు మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో బీజాపూర్లోని ఇంద్రావతి నేషనల్ పార్క్ అటవీ ప్రాంతం నెత్తురోడింది. ఆదివారం ఉదయం ప్రారంభమైన ఎన్కౌంటర్లో గ్రెనేడ్ లాంచర్లతో మావోయిస్టులు దాడులు, అధునాతన ఆయుధాలతో జవాన్ల ఎదురుకాల్పులతో అటవీ ప్రాంతం దద్దరిల్లిపోయింది. ఆదివారం రాత్రి కడపటి వార్తలు అందేసరికి 31 మంది మావోయిస్టుల మృతదేహాలు, పెద్ద సంఖ్యలో AK-47 ఇతర తుపాకులు లభ్యమయ్యాయి. 15 మృతదేహాల వద్ద AK-47 ఆటోమేటెడ్ గన్స్ లభించడంతో వారంతా తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు చెందిన డివిజనల్, స్టేట్, సెంట్రల్ కమిటీకి చెందిన నేతలు లేదా సభ్యులు అయి ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. సో మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, తెలంగాణ మృతులను ఇంకా గుర్తించాల్సి ఉందని చెప్పారు. మావోయిస్టుల కాల్పుల్లో 2 జవాన్లు మృతి చెందగా మరో 2 తీవ్రంగా గాయపడ్డారు. బస్తర్ ఐజీ సుందర్ దాస్ కథనం ప్రకారం నేషనల్ పార్క్ అటవీ ప్రాంతంలో 3 రాష్ట్రాల మావోయిస్టులు సమావేశమైనట్లు ఉన్నందున ఒప్పందుకున్న డిఆర్జీ, ఎస్డిఎఫ్, కోబ్రా బలగాలు ఆదివారం తెల్లవారుజాము నుంచి కూంబింగ్ ప్రారంభించాయి. 650 మంది కూంబింగ్లో పాల్గొనగా ఉదయం
8 గంటలకు మావోయిస్టులు తారసపడ్డారు. దీంతో రెండు వైపులా కాల్పులు మొదలయ్యాయి. ఆదివారం మధ్యాహ్నానికి 12 మంది నక్సల్స్ మృతి చెందగా సాయంత్రానికి ఆ సంఖ్య 31కి చేరింది. వారిలో 11 మంది మహిళలు కాగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. మావోయిస్టుల కాల్పుల్లో 4 జవాన్లు, డిఆర్జీ హెడ్ కానిస్టేబుల్ నరేష్ ధ్రువ, ఎస్డిఎఫ్ కానిస్టేబుల్ వసిత్ రౌతే, గులాబ్ మాండవి, డిఆర్జీ కానిస్టేబుల్ జగ్గు కల్ము తీవ్రంగా గాయపడ్డారు. వారిలో రాయపూర్ ఆసుపత్రికి తరలించగా నరేష్ ధ్రువ, వసిత్ రౌతే చికిత్స పొందుతూ మృతి చెందారు. మిగతా 2 జవాన్లకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని ఐజీ సుందర్ రాజ్ తెలిపారు. సో ఒకే చోట 3 రాష్ట్రాల నక్సలైట్లు గడిచిన ఏడాది కాలంగా వరుస ఎన్కౌంటర్తో మావోయిస్టుల తరఫున భారీ నష్టం వాటిల్లింది. దీంతో ఉన్న కేడర్ను కాపాడుకుంటూ పునర్నిర్మాణం పైన తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, మహారాష్ట్ర గచ్చిడోలి కమిటీ, ఛత్తీస్గఢ్ నేషనల్ పార్క్ కమిటీ, మద్దేడు కమిటీకి చెందినటువంటి మావోయిస్టులు నేషనల్ పార్క్లో సమావేశమైనట్లు పోలీసులకు సమాచారం అందింది. ఛత్తీస్గఢ్లో స్థానిక సంస్థల ఎన్నికల వేళ వీరు కీలక సమావేశాన్ని ఏర్పాటు చేసినట్లు గుర్తించారు. రాష్ట్రంలో పలు పంచాయతీలతో పాటు రాజధాని నగరం రాయ్పూర్ మున్సిపల్ ఎన్నికలు జరగనున్నాయి. దాంతో పోలీసులు శనివారం అర్ధరాత్రి నుంచి వ్యూహాత్మకంగా నక్సలైట్లను చుట్టుముట్టేందుకు ప్రణాళిక రూపొందించారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 650 మంది జవాన్లతో 4 వైపుల నుంచి గూమింగ్ ప్రారంభించారు. ఉదయం 8 గంటల సమయంలో నక్సల్స్ తారసపడటంతో ఇరువైపులా హోరాహోరీ కాల్పులు జరిగాయి. కాగా ఈ ఎన్కౌంటర్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోధ్ మండలం పిక్చర్లకు చెందిన అడెల్లు అలియాస్ భాస్కర్, మందమరికి చెందిన ప్రకాష్ ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. కాగా గత ఏడాది నుంచి మావోయిస్టులకు కోలుకోలేని దెబ్బలు తగులుతున్నాయి. 2024లో 219 మంది నక్సల్స్ చనిపోగా 1000 మంది వరకు లొంగిపోయారు. ఈ ఏడాది కూడా నేషనల్ పార్క్ ఎన్కౌంటర్తో కలిపి గడిచిన 40 రోజుల్లో మొత్తం 81 మంది నక్సలైట్లు మృతి చెందారు. గరియాబంద్లో 16, గంగలూరులో 8, పూజారి కాంకేర్లో 12 మంది నక్సలైట్లు హతమయ్యారు. సో ఇది మళ్ళీ దీని మీద 2026 కల్లా నక్సలిజం అంతం. దేశంలో నక్సలిజాన్ని 2026 మార్చి 31 నాటికి పూర్తిగా నిర్మూలిస్తామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పునరుద్ఘాటించారు. బీజాపూర్ ఎన్కౌంటర్లో 2 జవాన్లు ప్రాణాలు కోల్పోవడంతో దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నట్లు తెలిపారు. వచ్చే ఏడాది మార్చి తర్వాత దేశంలో నక్సలిజం వల్ల ఏ ఒక్క పౌరుడు ప్రాణాలు కూడా పోకూడదని ఆకాంక్షించారు. సో ఇది నెత్తురుడైనటువంటి అటవీ ప్రాంతం అని చెప్పి మెయిన్ న్యూస్ ఇది. సో నక్సలిజం అనేది ఉండకూడదు అనే కాన్సెప్ట్లో ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం వెళ్తుంది. వాస్తవంగా 2004 మేనిఫెస్టోలోనే చంద్రబాబు నాయుడు గారు నక్సలిజానికి వ్యతిరేకంగా ఆయన ఒక అంశాన్ని ఉంచారు. ఆ రోజు నుంచి నక్సల్ వ్యతిరేకం అయినటువంటి పోరు జరుగుతుంది. అలిపిరిలో ఆయన మీద సంఘటన జరిగిన తర్వాత అప్పుడు బాంబ్ బ్లాస్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారిని హతమార్చేందుకు. అయితే ఆయన ఆ సంఘటన నుంచి బయటపడిన తర్వాత జరిగినటువంటి 2004 ఎలక్షన్లో నక్సలిజానికి వ్యతిరేకమైనటువంటి ఒక మేనిఫెస్టోని తయారు చేశాడు ఆయన. బహుశా ఇప్పుడు ఆ మేనిఫెస్టోని ఎన్డీఏ పూర్తి చేస్తున్నట్టు అనిపిస్తుంది. మరి ఈ ఎన్కౌంటర్ పట్ల మీ అభిప్రాయం ఏంటి అనేది తెలియజేయచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్.